వాడిన కొడుకులు నేను దొంగతనం చేద్దాం అనుకుంటే సరే ఈ రగ్గులు ఒకటి ఈ రగ్గులు ఎందుకంటే ఇంట్లో వజ్రాలు విడిగరాలు ఉన్నాయి చెరువు రగ్గప్పి లేక మూటలు కట్టుకుని ఎత్తుకొని వెళ్ళిపోదా ఓనే అందుకే రగ్గులు పోతున్నారు నాకు కొంచెం పెద్దది వజ్రాలు ఎన్ని ఉన్నాయి కథ బాండ్లు రెండు బాండ్లు ఉన్నాయి ఆ రెండు బాండ్లకి ఎక్కడ ఎత్తుకుని ఉరకలేకపోతావు చూడలే కదా లేదులే ఇద్దరు పెరిగారు కానీ సడమన్నా కట్ట ప్రేరే లేదు అవతలకి రెక్కలు పరిచి ఎత్తుకొత్తా Oh no! వాడు దొంగోడు వెళ్ళిపోయినాడు రగ్గులు ఏమైనా విడిచిపెట్టిపోయినాడు కదా చూద్దామా దొంగ కానీ వాడు మంచి దొంగ కదా రెండు రగ్గులు మన కప్పు కూడా లేకుండా అయిపోయా ఎంత పని చేశాడు దొంగడు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీను మా వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయి. నిన్న వచ్చేసి అన్నదమ్ముల అనుబంధం తీసాము. ఇప్పుడు వచ్చేసి ఇది క్యారెక్టర్, రెండు క్యారెక్టర్లు అనమాట. ఒకటి దొంగ, ఒకటి రైతు. మేమిద్దరు అన్నదమ్ములుగా తీసినాము. రైతులు కూడా కదా, ఇద్దరు మా అన్నదమ్ములు రైతులమేను. మా ఇంట్లోకి దొంగ అంటే మా ఇంట్లో మీ చాలా భేదవాళ్ళం అనమాట. రెండు రగ్గులు కావాలా, దానికోసం ఈ దొంగ క్యారెక్టర్ దొంగంతా ఉంటాయన్నమాట. రెండు రగ్గులు దానికోసం ఈ కామెడీ, చిన్న కామెడీ అంటే రెండు క్యారెక్టర్లు నేనే చేసాను. ఎందుకంటే ఉండేది మేము ఇద్దరం ఉండము, అతను డైరెక్టర్. మాకు ఎవరు లేరు కాబట్టి అందుకని రెండు క్యారెక్టర్లు నేనే చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఆదరించండి మమ్మల్ని ఎలా తీస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కటిసింగ్లు కొట్టండి, కింద కామెంట్ పెట్టండి ఎలా వస్తున్నాయి వీడియోలన్నీ. ఈయన చక్రపాణి మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ధన్యవాదాలు. బాగా మాది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట కొట్టండి, వీడియోలు చూడండి, బాగా టైమింగ్ పెంచండి. మీకు అందరికీ ధన్యవాదాలు.